శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పవిత్రమైనటువంటి ఈ పౌర్ణమి పుష్యం మాసంలో వచ్చేటువంటి పుష్య పౌర్ణమి చాలా అష్టకష్టాలకంతా ఓర్చుకునేటువంటి ఈ జగత్తులో రైతు సంఘానికి కావాల్సినటువంటి బాధలన్నీ కూడా మర్చిపోయేటువంటి తరుణం ఇది. ఎందుకంటే ఈ మాసం పుష్యమాసం. పుష్యమి నక్షత్రంలో పుట్టిన వానికి శాంతి ఉండదు, ధనం ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఎందుకంటే ఈ పుష్యమి నక్షత్రంలో రాజ్యం ఎవరిది అంటే పితృదేవతలది. పితృదేవతలది కాబట్టి వాళ్ళకు అనేకమైనటువంటి ఆశలన్నీ ఉంటాయి. కోరికలతో జన్మించింటారు, కోరికలతో మరణించింటారు. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి ఈ పుష్య పౌర్ణమి గురువు అనుగ్రహంతో సద్గురువైనటువంటి చిదానంద గురుదేవులకు అనంత కోటి దండ ప్రణామములు ఆచరించి, దివ్యాత్మస్వరూపులారా, ఈ మాసములో దక్షిణాయము నుండి ఉత్తరాయణానికి వచ్చేటువంటి ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి సంధి జరుగుతుంది. ఈ సంధి కాలాన్నే సంక్రమణము అని పెద్దలు. సంక్రమణం అనేటువంటి నియమము ఈ ప్రకృతిలో మహాత్ములైనటువంటి వారు కాల పరిణామాన్ని వీక్షించినటువంటి మనకుండేటువంటి 6 ఋతువులలో 12 మాసములలో ఈ నక్షత్రాలు 27 ఇవన్నీ ఒక క్రమం ఉంది. ఈ క్రమములో ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి పరిణామములో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఈ మాసంలో చేయాల్సినటువంటి సత్కర్మలు ఏంటి, మానవుడు చేయాల్సినటువంటి ఏంటి అంటే, ఈ పండుగంతా కూడా పాడి పంటలతో వర్ధిల్లి పాడి పంటలతో ఉండేటువంటి కాలములో పంట వచ్చేటువంటి సమయములో ఈ పండుగను జరుపుకుంటారు. ఎవరు? రైతు సంఘం ఎక్కువ జరుపుకుంటారు. రైతు సంఘంలో ఉండేటువంటి వారందరూ కూడా చాలా విశేషంగా జరుపుతారు. కానీ ఈ మాసములో ఇంటి ఇల్లాలు చేయాల్సినటువంటి కర్తవ్య కర్మ అంటే షోడశి 16 రోజులు సంక్రమము నుండి సంక్రమం వరకు చేయాల్సినటువంటి కర్తవ్య కర్మ ఏంటంటే, ప్రాతకాలంలో లేచి బ్రహ్మముహూర్త కాలంలో చేసి అలా చేయకూడదు. వెళ్ళు. ప్రాతకాలములో బ్రహ్మముహూర్త కాలములో లేచి స్నానము చేసి చక్కగా ఇంటి ఇల్లాలు చేయాల్సినటువంటి కర్తవ్య కర్మ ఈ సంక్రమణంలో 16 రోజులు గొబ్బెమ్మలు పెడతారు. అంటే ఇంటికి ముఖద్వారం దగ్గర గొబ్బెమ్మలు పెడతారు. 3 పెట్టాల. ఈ 3 ఇక్కడ, ఈ 3 ఇక్కడ. ఎవరికి గోమాత ఇంట్లో ఉండే వాళ్ళకు అప్పుడప్పుడు పేడతో, బ్రహ్మముహూర్త కాలంలో ఫస్ట్ వచ్చేటువంటి పేడతో పసుపు కలిపి అవి గొబ్బెమ్మలు పెడతారు. ఆ గొబ్బెమ్మలను ఆరాధించేటువంటి ఏంటంటే శంకు పుష్పాలు దొరుకుతాయి. పూర్వకాలం శంకు పుష్పాలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఆశ్రమంలో కూడా మేము వేసినాం. ఆ శంకు పుష్పాన్ని పైన తల మీద పెట్టాల. పెట్టి కింద తమలపాకులేసి 3 తమలపాకుల మీద ఈ గొబ్బెమ్మను ప్రతిష్ఠించాల. అంటే సాక్షాత్తు గౌరీదేవితో సమానం. ఈ 16 రోజులు చేసి పొంగలి ప్రసాదము చేయాల. అది ఎక్కడ చేయాలంటే పొంగలి కానీ పులుగము కానీ ఎక్కడ చేయాలంటే మన ఇంటిలో ఉండేటువంటి సంఘం అంటే
పశువుల కొట్టములో అక్కడ గోమాతలుంటాయి, బర్రెలుంటాయి, అన్నీ ఉంటాయి. ఆ మధ్యలో కొత్త పాత్రలో పెట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ధనం, ఇప్పుడు వచ్చినటువంటి జొన్నలు, ఒడ్లు, ఇలాంటి ఏ పదార్థం వచ్చిందో దాన్ని కలిపి ఆ మధ్యలో చేయాల్సినటువంటి ఈ జొన్న పులగం కానీ పొంగలి కానీ చేస్తారు. అది చేసి ఆ మహానైవేద్యాన్ని ఈ గౌరీదేవికి అర్పించి ఆ పులగము కానీ ఏదైనా పొంగలి కానీ వారికి ఉండేటువంటి పొలములో మెతుకులు మెతుకులుగా జల్లాలి. ఆ గెట్టు నుండి ఈ గెట్టుకు, ఈ గెట్టు నుండి ఆ గెట్టుకు. దీన్ని సాంప్రదాయంలో పొలి అంటారు. పొలి క్రతం ఉండింది పూర్వకాలం. అందుకే ప్రకృతి శాంతించేది. ఆ కొత్త పంట వచ్చినప్పుడు అర్పించేవాళ్ళు. అలాగ చేసేటువంటి సాంప్రదాయంలో ఈ సంక్రమణంలో వచ్చేటువంటి ఈ 16 రోజులు చేసినటువంటి ఈ అర్పణ చేసినటువంటి ఇల్లాలైతే ఏం చేయాలంటే దానం చేసుకోవాలి. పెరుగు దానం, గుమ్మడికాయ దానం, తర్వాత కొత్త వస్త్రం, తర్వాత వచ్చేసి మీగడగట్టిన నెయ్యి దానం చేయాలి. ఎవరికి చేయాలి? వేదం చదివినటువంటి బ్రాహ్మణునికి దానం చేయాలి. తర్వాత వాళ్ళ ఇంటిలో ఉండేటువంటి పెద్దలు వచ్చినటువంటి పండుగలకు వచ్చిన ఆడబిడ్డలైతేనేమి ఎవరైనా వస్తే కొత్త చీర, గాజులు, పుష్పాలు ఇవన్నీ పాదాలకు పసుపు రాసి కూర్చోబెట్టి ఇంటి ఇల్లాలు ఎవరికి చేయాలా? ఆ ఆడబిడ్డకు. ఆ గౌరీదేవి సాక్షాత్తు గౌరీదేవి వచ్చిందనే భావంతో ఈ దానం చేయాలి. ఈ దానం చేస్తే పవిత్రం ఏం జరుగుతుందంటే వారికి విధవరాత రాదు. వాళ్ళు ముత్తైదగానే ప్రయాణం పోతారు అని మన సాంప్రదాయంలో ఉంది. ఇలా క్రమం చేసేవాళ్ళు. అయితే దీంట్లో ఉండేటువంటి మధురమైనటువంటి ఈ పితృలోకము వచ్చినటువంటి ఈ పితృదేవతలకు చేయాల్సినటువంటి సత్కర్మలన్నీ కూడా పరంపరగా వచ్చేటువంటి పితృదేవతలు, వంశపరంగా వచ్చేటువంటి పితృదేవతలకు ఈ సంక్రమంలోనే వారిని పూజించాలి. వాళ్ళ కొత్త వస్త్రాలు పెట్టి వాళ్ళకు ఏమేమి కోరికలు ఉంటాయని పెట్టి అవి ఒక అనాథైనటువంటి వాడు, వస్త్రము లేనటువంటి వానికి దానం చేయాలి. వాళ్ళు పేర్లు చెప్పి, ఆ పెద్దలు ఎవరైతే వాళ్ళ ఇంటికి పెద్దలు ఎవరుంటారో వాళ్ళ పేర్లు చెప్పి ఇచ్చి నమస్కరించాల. దానికి వానికి భోజనం పెట్టాల. ఇలాగ చేస్తే ఆ పితృదేవతలకు చెందుతుంది. ఇది ఒక క్రమం. కానీ ఈ మకర సంక్రాంతిలో భగీరథుడు ఏం చేశాడంటే, భగీరథుడు ఉండేటువంటి వారి 101 సగరులు కొడుకులైనటువంటి 101 మందిని పాతాళంలో బంధించి పడిపోయినారు. వాణ్ణి పునరుద్ధరణ చేసేదానికి ఈ సంక్రమణము రోజు దీక్ష పట్టి భగీరథుడు పోయి వాళ్ళను పైకి తెచ్చాడు. అంటే సంకల్పంతో వాళ్ళను పైకి తెచ్చాడు. తెచ్చిన తర్వాత జరిగినటువంటిది ఏంటంటే, కేదార్, బదరి, గంగోత్రి, యమునోత్రి అని మనం అన్ని పేర్లు వచ్చాయి. గంగను తెచ్చాడు భగీరథుడు. గంగ దాక్కున్నది ప్రకృతిలో. ఎక్కడ దాక్కున్నదో తెలియదు, ఏ శాపానికి గురైనదో తెలియదు. గంగ భూమి మీద లేదు, కానీ అనంతంగా ఉంది, సముద్రంలాగా ఉంది. కానీ గంగ కనిపించలే. ఈ శాపానికి ఎక్కడ గురైందో, ఏ మహాత్ముడు శాపాలు పెట్టారో తెలియదు. అప్పుడు ఆమెను తపస్సు చేసి, అనంతమైనటువంటి తపస్సు చేసి భగీరథుడు తెచ్చిన ఈ సంక్రమణములోనే భూమిపైకి తెచ్చాడని మన పురాణం చెప్తా ఉంది. అట్లాగనే ఈ ధూమే రాత్రి తథా కృష్ణ సన్మాసం దక్షిణాయనం అని దీంట్లో మహాత్ములు చెప్పినటువంటిది ఏంటి అంటే చాలా విశిష్టమైనటువంటి విషయం చెప్పారు. ధూమే, అజ్ఞానముతో జీవుడు మరణించిన కాలం ఎంత కోట్ల జన్మలైనా కూడా వానికి భగవంతుని అనుగ్రహం కలగదు.
అయితే ఏం చేయాలా? దీనికి భారతంలో మహా గొప్ప సిద్ధపురుషుడైనటువంటి భీష్ముల వారు ఈ దక్షిణాయన కాలములో 6 నెలలు ఏ జన్మలో చేసినటువంటి ఏ దుష్కర్మ వల్ల జరిగిందో కానీ, ఏ గంధర్వులు శాపం పెట్టినారో, ఋషులు శాపం పెట్టినారో, ఏమి జరిగిందో తెలియదు. భీష్మునికి మాత్రం అంబశయ పైన 6 నెలలు శిక్షించబడినాడు. శిక్షించబడితే ఏమీ కోరలే, ఎవరినీ కోరలే. ఈ జగత్తు ఆదర్శైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వచ్చినటువంటి కృష్ణావతారంలో వచ్చినటువంటి వారి యొక్క దర్శనం కావాలన్నాడు. ఇది ఎప్పుడు కావాలన్నా, నాకు సంక్రమణమును ముందే నాకు దర్శనమిస్తే, సంక్రమణం జరుగుతానే ఉత్తరాయణ పుణ్యకాలములో ఈ దేహాన్ని వదిలిపెడతాను అని ప్రతిజ్ఞ చేసి కూర్చున్నాడు భీష్ముడు. అందుకే ఆయన భీష్ముల వారు ఈ పుణ్యకాలములో మరణించినాడు. అంటే మరణం తను తెచ్చుకున్నాడు. అలాంటి ఈ పుణ్యకాలములో ఉండేటువంటి విశేషమైనటువంటి పుణ్యకాలం ఏమిటి అంటే, మనం చేయాల్సినటువంటి యొక్క కర్తవ్య కర్మ ఏంటి అంటే దానికి చెప్తున్నాడు. ఈ దక్షిణాయనం అనేటువంటిది మనకు ఈ ధనస్సు రాశి నుండి మకరంలోకి వచ్చేటువంటి కాలాన్ని మనము ఈ మాసంలోనే చూస్తాం. అందుకే ఇది హేమంత ఋతువు. ఈ హేమంత ఋతువు పోతానే వచ్చేది వసంత ఋతువు. వసంత ఋతువు అంటే సన్న చిగురులతో మొలక ఎత్తినటువంటి ప్రకృతిలో సన్న చిగురులతో కనిపిస్తుంది ప్రకృతిలో. అందుకే దానికి వసంత ఋతువు అంటారు. కాబట్టి అంతకాలంలో ఈ జరిగేటువంటి ఈ ఋతులో, హేమంత కాలంలో అన్నీ జరిగిపోయి పంటలు, పాడి పంటలు అన్నీ రైతులకు వచ్చి ధనధాన్యాలంతా నింపుకొని, దీంట్లో ఒక ధర్మం ఉంది. భోగి రోజు బ్రహ్మముహూర్త కాలంలో లేచి ఇంటి యజమాని, ఇంటి యజమానురాలు ఇద్దరు లేయాలి. లేచి ఇంట్లో ఉండేటువంటి పాట చీపెర్లు, పాత చాటలు, పాత కుర్చీలు ఇలాంటివన్నీ తెచ్చి మన ముఖద్వారం ముందర పెట్టి యజ్ఞంలాగా అంటించాలి. భోగి అంటారు దాన్ని. ఆ భోగిని అంటించేయాలి. ఇదంతా అంటించాలి. ఇంట్లో ఉండేటన్నీ మొత్తం ఖాళీ చేయాలి. అయితే పూర్వకాలం అన్నీ చెక్కలు ఉన్నాయి, కుర్చీలు రకరకాల. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ కుర్చీలే. ఇంట్లో ఉండేటువంటి చెక్క కుర్చీలు దొరకవు. కాబట్టి ఆ భోగి వేసేవాడు కూడా లేడు. ఏ ఊర్లో భోగులు లేవు, అన్నీ గతించిపోయినాయి. అలాగా ఆ భోగి పండగ రోజు వేసి ఆ భోగిని 5-5:30కి అయిపోతానే ఆ నీళ్లు కాసుకోవాలి. ఆ నిప్పుల మీద నీళ్లు కాసుకొని గోమూత్రము, గోపేడ, గో పెరుగు అన్ని దాంట్లో కలిపి అంగస్నానం చేయాలంటే పూర్ణ స్నానం అంతా చేయాలి. చేసి వాళ్ళ ఇష్టదేవతను ప్రార్థించాలి. వాళ్ళ ఇంటి దేవత ఎవరైతే వాళ్ళను ప్రార్థించాలి. ఆ ప్రార్థించి ఆ గౌరికి ఆ గుబ్బెమ్మలు పెట్టి అవన్నీ పూసి పొంగలి చేసి నైవేద్యం పెట్టి తర్వాత కర్తవ్య కర్మను చూడాలి. ఇది మన భోగి పండగ. ఈ భోగి పండగ ఇప్పుడు ఏం లేదు, ఎక్కడ లేదు, ఏ ఊర్లో చేయడం లేదు. ఆ భోగి పండగ చేసేవాళ్ళే లేరు. నేను ఒకసారి నెల్లూరు జిల్లాలో 94లో ఉన్నా. ఒక గ్రామానికి విశిష్ట గురించి మాట్లాడాలని పోయినాం. ఈ భోగి పండుగ గురించి మాట్లాడితే పూరి గుడిసెలో ఉండేవాడు కూడా భోగిని ఆచరిస్తున్నాడు. వాని దగ్గర ఉండేటి చీపిరి కట్టలు అవి ఏంటంటే చాటలు ఉండేటి వేసి భోగి ఎప్పుడు వేస్తున్నారు? బ్రహ్మముహూర్త కాలం 4 గంటలకు అన్నిళ్ళ కాడ వెలుగుతుంది. ఏ సాంప్రదాయాన్ని నెల్లూరు జిల్లాలో చూశాను నేను. దాని మీద పొంగలి చేశారు. అద్భుతమైనటువంటి పొంగలి, మధురంగా ఉంది. మేమన్నీ ఏదో ఆ ప్రచారం అంతా చెప్పినాం, ఆ ధర్మాలన్నీ ఏదో చేసినాం, వచ్చినాం. తర్వాత వచ్చేసి తెల్లవారుతానే 6 గంటలకు సూర్యభగవానుడు కనిపించేటప్పుడు ఎవరు వస్తారు? హరిదాస్ వస్తాడు. హరిదాస్ ఎవరిని ఎంట పెట్టుకొస్తాడు? హరిదాస్ ఎవరిని ఎంట పెట్టుకొని వచ్చారమ్మా?
గంగిరెద్దును అంటే మన ఆ మాత ఏంటంటే మననంత సంసారాన్ని సాకినటువంటి దర్శనమిచ్చేదానికి వస్తుండాలి. మీకు పంట పండించినాను, అన్నీ చేశాను, ఇప్పుడు నాకేం మీరేం చేస్తారని, పూజ చేస్తారా, ప్రసాదం పెడతారా అని హరి దాసు ఎవరు? ఆ శ్రీమన్నారాయణుడే ఈ వాహనాలతో చిటికలేస్తూ వస్తాడు. ఎవరన్నా తలపకిగా నిలబడినప్పుడు పాదాలను ఆ నందీశ్వరుని పాదాలు గడిగి బొట్టు పెట్టి ఏదో ఇంట్లో ఉండేటువంటి పండో ఫలమో నైవేద్యం పెట్టి ఆయన జోలె వర్తే ఆ జోలెలో నీవు కొత్త ధాన్యం వచ్చేది 3 దోషులైన ఆ జోలెలో నింపి ₹1 కానీ ₹2 దక్షిణ వేసి స్వామి నమస్కారం అని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు పూర్వకాలం ఉన్నారు. గంగిరెద్దులు వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళంటే పని లేక ఇప్పుడైతే మాట్లాడతారు. అసలు లేనే లేరు. 7 గంటల వరకు కుప్పలో లేచేవాళ్ళే లేరు. ఎవరు లేరు, ఎవరు చేస్తారు? ఈ ధర్మాలన్నీ మటమాయమైపోయాయి. అందుకే మనకు మనశ్శాంతి లేదు, ఆరోగ్యం లేదు, భాగ్యం లేదు, అన్నీ కరువు అయిపోయినాయి. కానీ ఈ భోగి పండుగ అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి పండుగ. దీనికి చాలా పురాణ కథలు ఉన్నాయి. ఒక్కొక్క మహనీయుడు ఒక్కొక్క రాజు చేసి సిద్ధిని పొందినటువంటి ఆ క్రమసంధి అంటే ధనుల నుండి ఆ మకరంలోకి వచ్చే ఆ సంధిని చేసినటువంటి మహనీయులు రాజులందరూ కూడా ఎంతో శక్తిని పొందినారు. ఈ మకర సంక్రాంతిని చేసినటువంటి వారు. అందుకు కనీసం అంటే సద్బ్రాహ్మణునికైనా భత్యము, కొత్త వస్త్రము, గుమ్మడికాయ, నూగులు, బెల్లము, గడ్డగట్టిన నెయ్యి, పెరుగు దానం చేస్తే ఆ ఇంటికి ఇట్ట 3 లోకాలు అట 3 లోకాలు కరువు ఉండదని, అంటే వేద పండితుడైనటువంటి బ్రాహ్మణునికి సాక్షాత్తు బ్రహ్మస్వరూపంగా వచ్చినటువంటి వానికి భత్యం ఇచ్చేవాళ్ళు. గుమ్మడికాయలు ఉండేది. ఇప్పుడు గుమ్మడికాయలు ఎప్పుడు గుమ్మడికాయలు వచ్చాయి. ఇప్పుడు గుమ్మడికాయలు తింటే ఏం వాసనే ఉండదు. అప్పుడు గుమ్మడికాయ మేము పిల్లప్పుడు గుమ్మడికాయ కోస్తే వాసన వచ్చాను, అది ఉడికితే అంత పవిత్రంగా ఎరువు పంటతో పండేది, గోమాంసంతో పండేది, గోమూత్రంతో పండేది, అంత పవిత్రంగానే అది. అవి దానము చేయాలా? ఎవరు చేయాలా? గృహస్థుడైనటువంటి వాడు ప్రతి వాడు చేయాల. ఈ ధర్మాన్ని ఆచరించాల ఖచ్చితంగా చేసినటువంటి వారికి. ఎందుకంటే ఒక మహనీయుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, సగుణారాధనలో రోజు నైవేద్యం పెడతారు కదా పరమేశ్వరునికి, పరమాత్మకు మీరు పెడతారు కదా, నైవేద్యం తింటాడా? ఆయన ఏంది తింటాడు, మనమే కదా తినేది అన్నాడు. దానికి ఆయన ఉదాహరణ చెప్పినాడు. ఇప్పుడు ఒక పుస్తకం చదువుతాం, ఆ పుస్తకంలో శ్లోకమో ఒక పదమో ఏదో ఒకటి, అది ఎక్కడ చేరుతుంది? మన మెదడులో చేరుతుంది. కానీ పుస్తకంలో శ్లోకం అట్టే ఉంది, మరి మెదడులోకి ఎట్లొచ్చింది అది? ఏమన్నా నువ్వు పంపు కొట్టినావా? మరి ఏంటి ఈ శ్లోకం మళ్ళీ అడిగి పోలేదే. అలాగనే ఇక్కడ ఉండే ప్రసాదము భగవంతునికి చేరుతుంది. ఆ భగవంతుడు మన సహస్రారంలో ఉండే పరమాత్మ ఉన్నాడు, ఆయనకు చేరుతుంది. ఈ భావమే అక్కడ చేరుతుంది. అందుకే దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే అని భగవద్గీత చెప్తుంది. అంటే నీవు భక్తిపూర్వకంగా పెట్టినటువంటి ప్రసాదము భగవంతునికి చెందుతుంది, అది నైవేద్యం చేయాల్సిందే, అందుకే పరమాత్మకు అర్పించాల్సిందే. అందుకే భగవద్గీత పారాయణంలో ఉండేటువంటి 2 శ్లోకాలు ఉన్నాయి. అవి కనీసము గురుపుత్రుడైనటువంటి వాడు ఖచ్చితంగా దాన్ని ఆచమన చేస్తాడు. గురుపుత్రుడుగా ఉండేవాడు అంటే గురూపదేశం పొందినవాడు ప్రసాదాన్ని పెట్టుకునేటప్పుడు బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేన గంధవ్యం బ్రహ్మకర్ణ సమాధిన. స్వామి నీ ప్రసాదమయ్యా, నాకు ఈ టైంలో ఈ ప్రాప్తించింది, ఈ టైంలో నీవు ఇచ్చావు, ఇది ఏ జన్మదో నాకు తెలియదు అని దండం పెట్టి ప్రసాదం తినేవాళ్ళు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం, నా కడుపును వేయకూడదు స్వామి, నాకు బాధ ఉండకూడదు, జీర్ణము నువ్వు ప్రశాంతంగా చేయాలా,
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచాన్నం చతుర్విధం. నేను రకరకాలు తినేటివన్నీ పచనం చేసేసి నువ్వు నన్ను కాపాడు అని 2 శ్లోకాలు ఉంటాయి. అది రాలేదు. ఇంటి దేవతనో మాతృదేవతనో పితృదేవతనో ఎవరినైనా స్మరణ చేసి ఆ నీళ్లను ప్రోక్షణ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే పాపము అంటదు. ఆ దాంట్లో చేసిన పాపము నీకు అంటదు, అది ప్రసాదంగా మారుతుంది. ఇది భగవద్భావంతో చేయాల్సినటువంటి గొప్పది. ఎందుకంటే అన్ని వస్తువులున్నా, ఏమేమున్నా, ఎన్ని బంగళాలున్నా, ఎన్ని కోట్ల డబ్బున్నా, ఎంత బంగారున్నా, ఆకలైనప్పుడు ఏం తింటావు? ఆకలైనప్పుడు ఏం తింటారమ్మా? ఆకలైనప్పుడు అన్నమే తింటావు. కానీ అన్నము అది గొప్పది. కానీ ఏమి గొప్పనా? కానీ గొప్పయే. కానీ అన్నాన్ని కూడా అంత గొప్పగా ప్రార్థనలో అంత భక్తితో తినాల. అప్పుడే మన బుద్ధి, మనస్సు, చిత్తము, మనలో ఆలోచనలు అన్నీ పరివర్తన చెందుతాయి, పవిత్రమవుతాయి, ప్రశాంతత వస్తుంది అని పెద్దవారు చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా చేయాలి. అది రాలేదనుకోండి, ఒక దండం పెట్టి ఆ ప్రసాదానికి భుజించాలి. ఆ ప్రసాదం తినేటప్పుడు మాట్లాడకుండా తింటే అనేకమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ 10 నిమిషాలు మాట్లాడకూడదు. ఇలాగా ఈ గంగిరెద్దుల వాళ్ళకు వచ్చినటువంటి ఈ దానాన్ని ధర్మాన్ని ఎన్ని చేసుకున్న తర్వాత ఈ మాసములో ఈ పాడ్యము నుండి మళ్ళీ అమావాస్య వరకు పెరుగుతో కానీ మీగడ అయినటువంటి నెయ్యితో కానీ శివుణ్ణి అర్చించాల. అష్టైశ్వర్యము ఖచ్చితంగా కలుగుతుందని బ్రహ్మాండ పురాణంలో చెప్తాడు శివుడు. అంటే ఆ మీగడ పెరుగుతోనన్నా చేయాలి, ఆ మీగడతో ఉండే నెయ్యితోనైనా శివుణ్ణి సాలగ్రాంగాని ఇంట్లో పూజ తప్పకుండా ఈ పాడ్యము నుండి అమావాస్య వరకు చేస్తే వాళ్ళకు సంవత్సరమంతా కూడా ఐశ్వర్యము, ఆరోగ్యము, భాగ్యము కలుగుతుందని లింగ పురాణం చెప్పింది. ఇట్లా అనేకమైనటువంటి చెప్పారు. కాబట్టి ఈ సంక్రాంతిలో ఉండేటువంటి ఈ పౌర్ణమి అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి పౌర్ణమి. ఎందుకంటే పాడి పంట అంతా ఇండ్లకు చేరే టైం అంతా వస్తుంది. ఇప్పుడు ఈ నెలాఖరుకల్లా మొత్తం అమావాస్య లోపల చాలా అన్నీ కొత్త అన్నీ చేరుతాయి. అందుకే దాంట్లో అనేక 84 లక్షల జీవరాశులలో నువ్వు పండించినటువంటి, నువ్వు కష్టపడినటువంటిది ప్రతి ప్రాణి తినింటుంది, ప్రతి పురుగు సీమ మొత్తం తినింటుంది. కానీ జడం ఎందుకు? నీకు భావం లేదు. నేను భగవంతునికి అర్పించలే, భగవత్ స్వరూపం అనుకోలే, అందుకే అది జడమైంది. అందుకే నీ చేతికి దొరికింది. అందుకే పెద్దలు ఏం చెప్తారు? నువ్వు తింటే దిబ్బ పాలు, నువ్వు పెడితే నీ పాలు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. అందుకే పూర్వజన్మలో పెట్టి పుట్టాడని చెప్పేసి మన సామెత ఉంది. అనేకమైనటువంటి భారతంలో కర్ణుడు ఎన్నో చేశాడు, ఎన్ని దానాలు చేశాడు, ఎంత త్యాగం చేశాడు. కానీ గుర్తుకు రాలే ఆయనకు. ఏంది ఈ చీప్ అయినటువంటిది? అన్నదానం పిరికెడు పెట్టలే ఎక్కడే. కానీ ఎవరికే ఆయన ఒక పిరికెడు అన్నం పెట్టినట్టు అది అవగాహన రాలే. ఏం పాపమో అది, ఏ జన్మ కర్మో. ఉదయం ఎన్ని చేసినాడు. ఒకసారి పరీక్ష పెట్టినాడు కృష్ణుడు. అర్జునుని కర్ణుని పిలిపించాడు. ఆ కనిపించేటువంటి ఆ సువర్ణ పర్వతం ఉందయ్యా, రత్నాలన్నీ ఉన్నాయి, వచ్చినారు అందరూ, బిచ్చగాళ్ళు వచ్చినారు, దరిద్రులు వచ్చినారు, అందరికీ పంచిపెట్టుపోయా అని చెప్పాడు. ఎవరిని? అర్జునుని కర్ణుణ్ణి. అర్జునుడు పోయినాడు. ఈయన సంపాదించిందే ఆ కొండ, ఆ రత్నాలు అన్ని చేతులతో పెడుతున్నాడు. ఎవరు? అర్జునుడు. ఈయన డ్యూటీ అయిపోయి బయటకు వచ్చినాడు, అలసిపోయినాడు, బయటకు వచ్చినాడు. కర్ణుడు వచ్చాడు, అందరినీ చుట్టూ తిప్పాడు. మీ బుద్ధి పుట్టినంత ఎత్తుకొని పోండి అన్నాడు. మోసినంత ఎత్తుకోండి,
రతనాలు గిత్తనాలన్నీ ఎత్తుకొని పోండి అన్నాడు. ఇద్దరిని పిలిపించాడు. ఇద్దరి భావములో ఇది నాదని దానం చేసినాడు, ఈయన నీదని దానం చేసినాడు కర్ణుడు. అట్లాంటి చక్రవర్తి అయినటువంటి ఆయనకు ఒక సూతుడని పేరు రావడం వల్ల పూర్వజన్మలో చేసిన కర్మ దానికి పరిచిత కర్మ లేక నలిగిపోయినాడు. భారతంలో నలిగిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే కర్ణుడు. అందుకే కర్ణుని దానం ఎటువంటి దానం, అద్భుతమైనటువంటి దానం. అందుకే వద్దు ఇవన్నీ చేయలేరు, మనస్సు రాదు. మానవుడు లోభత్వంతో బతుకుతున్నాడు కాబట్టి కనీసము నీ ప్లేట్లో వచ్చిన అన్నం, నీ పూటకు నీకు వచ్చిన ఆ ప్లేట్లో అన్నం కనీసం ఒక ముద్దన్న త్యాగం చేసుకో. ఒక ముద్దన దానం చేయి. ఏ ప్రాణికి ఒక ప్రాణికి పక్కన పెట్టు. తిన్నాక తీసుకొని చేయి కడుక్కున్నాక చెట్టు కింద పెట్టు. అది నీకు ఓపిక అంటే ముందే తీసుకపోయి పెట్టు. ఒక ముద్ద పెట్టి దండం పెట్టు. శివా, ఏ జన్మలో ఇచ్చావో ఇంత పుష్కలమైనటువంటి ఆహారం ఇచ్చినావు, ఇంకా నాకు జన్మ అంటూ ఉంటే మరి నాకు కావాలి కదా అని మనసులో అనుకోవాలా. అనుకోకున్నా పర్వాలేదు, అయితే ఒక్క పని చేయాలా. ఏమి అనుకోకుండా దానం చేయకూడదు. శివార్పణమన్నా, కృష్ణార్పణమన్నా, రామార్పణమన్నా ఏదో అర్పణ అనే ఆ ముద్దను పెట్టినట్లయితే నీకు పూర్వజన్మలో మళ్ళీ నీకు పునర్జన్మ అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా నీకు ప్రసన్నమవుతుంది. అది ఎవరు ధర్మసూత్రాల్లో చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మహనీయులు చెప్పినటువంటి చిదానంద స్వామి నోటికాడికి పాలు తీసుకొని వస్తే ఎవరు లేరే అని కనిపిస్తారు. ఒరే గ్లాస్ తేపరు అంటాడు. ఆ గ్లాసులోనే పాలు వస్తాడు. ఒక బిస్కెట్ ఇచ్చాడు, బిస్కెట్ ఇచ్చి తినరా అంటాడు. వాడిని తిన్నాక ఈయన తాగుతాడు. ఏమయ్యా అవసరం ఆయనకు? పోతప చేతిలో ఎత్తాడు. అయినా సరే, ఎంత విలువైన వస్తువు అయినా సరే వాడిని అప్పుడే కనుక్కుంటాడు. ఈయనకి దీని మీద దృష్టి ఉందని. ఒపారు వెంకటరామరెడ్డి ఇక్కడికి వచ్చినాడు 86లో. వస్తే స్వామి తలతల బాగా మెరిచేటి ఒక 3 శాలువలు వచ్చినాయి. ఆడ ఏడ్చన్నప్పుడు ఈయన కూర్చున్నాడు. ఈ శాలువ ఈయన నాకు ఈ బట్టలు బాగా ఆయన అందంగా వేస్తాడు కదా, ఆ బట్టల మీద ఈ శాలువ కప్పుకుంటే ఎట్లా ఉంటుంది అని. స్వామి స్టేజి దిగేటప్పుడే వెంకటరామరెడ్డి ఇటు రానాయన అన్నాడు. ఈ శాలువ తీసి కప్పినాడు. ఎట్లొచ్చిందంటారు అంటే అది పూర్వజన్మలో చేసినటువంటి అనేకమైనటువంటి తపస్సు చేసిందాలా ఆ దాన త్యాగం జరగాలంటే. ఎందుకంటే ఈ దానము చేసుకోనికే వచ్చింది. అందుకే పితృదేవతలను ఆరాధించమనింది. అయా నీకు భూములు ఇచ్చినాడు, ఇండ్లు ఇచ్చినాడు, నీ దేహాన్ని ఇచ్చినాడు, నిన్ను కాపాడినాడు. 12 నెలలు కాపాడింది తల్లి, 12 నెలలు తండ్రి కాపాడినాడు. నీకు ఆహారం కోసం, మందుల కోసం డబ్బు ఇచ్చినాడు, కృషి చేసినాడు. కానీ ఆయన కృతజ్ఞతలు జరపాలనా వద్దా? మాతృదేవోభవ పితృదేవోభవ ఎందుకు అనుకోకూడదు? మా అమ్మవారికి వటవృక్షం కింద పెట్టినాడు నాకు పరీక్ష. నాకు సన్యాసం ఇచ్చేటప్పుడు 2007లో సన్యాసం ఇచ్చేటప్పుడు మార్చి 30వ తేదీ నా సన్యాసి దీక్ష జరుగుతూ ఉండేటప్పుడు మా పితృదేవతలకందరికీ పిండాలు పెడుతున్నాను. కానీ తల్లిదండ్రులు కూర్చొని పిండాలు పెట్టాను నేను. వాళ్ళు అయితే మా ఆయన కళ్ళకు నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే దీని అర్థం తెలుసు ఆయనకు. మమ్మల్ని బ్రతికిండేటప్పుడే నువ్వు పిండం పెడుతున్నావే అంటే ఇంకా బంధం మాకు సంబంధం లేదా అని కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నాడు. ఆ బ్రాహ్మణయ్య గుర్తించినాడు. మా తిక్కమ్మ ఏంలే చూస్తుంది, వాకేం తెలుసు కదా, చూస్తుంది. పిండాలు పెట్టించినారు అంటే శాస్త్రంలో ఉండేటువంటి ఎంత రుణం. అందుకే దేవరుణం, పితృరుణం, మాతృరుణం, భూతరుణం, ఈ రుణాలు ఖచ్చితంగా పంచభూతాలు నిన్ను కోరుకుంటాయి. నీవు రుణాన్ని విముక్తి చేసుకోవాలి. అందుకే పితృదేవతలకు ఆరాధన జరగాలంటే పుత్రోత్సాహం ఉండాలి. అందుకే పుత్రుడై పుట్టి ఉండాలి, ఒక్కడన్నా ఉండాలి. పుత్రానికి ఒక్కడన్నా ఉండాలి, వాడు వంశోద్ధారకుడుగా ఉండాలి. అందుకే గురువులకైతే శిష్యుడు, గృహస్థులకైన కుమారుడు,
ఖచ్చితంగా అర్ఘ్యపాదములు ఇచ్చేదానికి అర్హత ఉంది కాబట్టి అందుకే ఈ కాలంలో తల్లిదండ్రులు తృప్తి లేకుండా బతుకుతుంటారు. ఎవరు? బిడ్డలు పుట్టిన వాళ్ళు. మాకు పిండాలు పెట్టేవాళ్ళు లేడు, రేపు మా శరీరాన్ని దహనం చేసేవాళ్ళు లేరు అని ఒక దిక్కు బాధపడుతుంటారు. అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే జరుగుతుంది, కొందరికి ఉండదు. కాబట్టి ఇలాంటి యొక్క ఈ సుదినమైనటువంటి ఈ సంక్రమణంలో చేయాల్సిన సత్కర్మలన్నీ కూడా పితృదేవతలకు, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ, వీళ్ళందరికీ కూడా మనకు తోచినంత కూడా దానం చేయాలి. ఆ దానం చేసుకోవాల్సినటువంటి కర్తవ్య కర్మ జీవునికి ఉన్నది. ఎందుకంటే మా గోమాతలు ఉన్నాయి. గోమాతలు పెడితే 3 పండ్లు పెట్టాను, నిన్ననే పరీక్ష చేసినాను. దీని ఆశతో తింటాదా లేక ఏం చేస్తుందని 3 పండ్లు తిన్నాక 4వ పండు కింద వేసింది. అంటే దానికి ఎందుకు పెట్టలేదు అని. అది పక్కన బరెంది. అరే జ్ఞానం ఏంటి రబ్బా, దీనికి ఇంత జ్ఞానం ఉందా? ఆ పండు తీసుకుపోయి దానికి ఇస్తే అది తల ఊపింది. ఏమంటా? నేనే తినడం కాదు, పక్కన నాకు సోదరింది. అందుకే ఈ మాసములో గోవుగిన ఇంతే ఖచ్చితంగా ఆడిబిడ్డకిచ్చి తీరాల. ఈ మాసంలో గిన గోవుగిన ఇంతే, పుత్రుడు కానీ పుత్రిక కానీ ఖచ్చితంగా పేరు పెట్టాలంట. అనేకమైనటువంటి పుణ్యం. ఎందుకంటారా? ఈ సంక్రమణంలో జరిగేటువంటి పుణ్యం విశేషమైన పుణ్యం. అది ఇల్లాలు అంటే ఆ ఇంటి ఆడబిడ్డకిచ్చి అనేకమైన పుణ్యం. అయితే బర్రెలు ఇంతే ఏం తెస్తారు అంటారు. బర్రెలకు ప్రాయచిత్త కర్మ చేయమని చెప్పారు. ఏంటంటే దానికి వచ్చేటువంటి సొక్కం వస్తుంది కదా, ఆ పాలు పోస్తే వచ్చే డబ్బును దానం చేయమన్నారు. దానికి శాంతి జరుగుతుందని చెప్పారు. ఇలాగా మన సనాతన ధర్మంలో అనేకమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేయనికి వచ్చింది ఈ సంక్రమణ. ఈ సంకురాత్రి ఏంటంటే తొలి పండుగ, చాలా అద్భుతమైనటువంటి పండుగ, అన్ని విధాలుగా ఉండేటువంటి పండుగ. అందుకే దీంట్లో కొత్త వస్త్రమే కట్టుకోవాలా, చక్కగా పూర్ణ స్నానమే చేయాలా, ఆ పిండ ప్రదానములు చేయించుకోవాలా, చేయాలా. అందుకే ఎదుగుది కుంభమేళ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే పూర్వకాలంలో అసురులు రాక్షసులకు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే మోహిని అవతారం ఎత్తినాడు మహావిష్ణువు. ఆ పాత్రను తీసుకొని పోయేటప్పుడు 4 చోట్ల పడింది. ఏంది? ఆ అమృతం. ఆ అమృతం 4 చోట్ల పడినటువంటి ఆ స్థానాలలోనే ఈరోజు కుంభమేళ జరుగుతూ ఉంది. ఎందుకంటారా? దానికి లిఖితం పెట్టినాడు ఆయన శాపగ్రస్తుడైనటువంటి పరమేశ్వరుడే. నీకు 60 సంవత్సరాలప్పుడు నీ పాపాలన్నీ పరిహారం చేసేదానికి సిద్ధపురుషులు వస్తారు, జ్ఞానులు వస్తారు, భక్తులు వస్తారు, పతివర్తలు వస్తారు, మునుగుతారు, నీకు సార్థకమైపోతుంది పోని ఇచ్చారు. అందుకే ఈరోజు మన భారతదేశంలో కుంభమేళ జరుగుతూ ఉంది. కుంభమేళ జరగాలి. ఏంటంటే ఇప్పుడు వైరస్ ఇదంతా వచ్చింది కాబట్టి కొంచెం ఏదైనా ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి కొందరు జాగ్రత్త తీసుకుంటున్నారు. అయితే ఏం చేయాలా? ఆ కుంభమేళలో జరిగినటువంటి తీర్థాన్ని తెప్పించుకొని పౌర్ణము, ఏకాదశి రోజు బ్రహ్మముహూర్త కాలంలో చేసి ఈ నీటిలో కలుపుకోవాలి. ఆ గంగను కలుపుకొని స్నానం చేస్తే నువ్వు కుంభమేళలో స్నానం చేసినట్లే, ఆ పుణ్యము నీకు దక్కుతుంది అని. ఇది మన సనాతన ధర్మములో అసురులు రాక్షసులు చేసినటువంటి యొక్క మర్దనలో జరిగినటువంటి అమృతం. అందుకే అది అమృత స్నానం అంటారు. అందుకు దీన్ని తీసుకోమని చెప్పేసి ఈ కుంభమేళ 60 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఆ లెక్క ప్రకారంగా ఈ నదులు ఎక్కడెక్కడంటే ప్రయాగలో ఆ పేర్లు ఏమేమి ఉన్నాయి. ప్రయాగ, కాశీలో, ప్రయాగలో అక్కడక్కడ 4 చోట్ల పడిందని పన్నే తీర్థం అది. అందుకే దానికి పవిత్రం ఉంటుంది. కానీ ఆ భావమే. కానీ ఏంటంటే విపరీతమైంది మానవునికి. ఏంటంటే వాడికి ఏం జబ్బులు ఉంటాయో, ఏ రోగాలు ఉంటాయో, ఏమేమి ఉంటాయో పొరపాటున జరిగింది అనుకో,
మళ్ళీ అది ఒక ప్రమాదం కదా. ఎందుకంటే కాలం అనుకూలంగా లేదు. పూర్వకాలం కల్తీ లేదు, నీటి కల్తీ లేదు, ఆహార కల్తీ లేదు, మనుషుల కల్తీ లేదు, ఏవీ లేవు. అంత గొప్ప మనసు ఉండేవారు కాబట్టి ఏ రోగాలు అంటుకోలే. అందుకే పూర్ణంగా మునిగినారు. ఇప్పుడు జరగదు ఆ పని, కష్టమే. అందుకు కాబట్టి ఏం చేయాలంటే అది చేయాలి. ఇట్లా ఈ కుంభమేళ అనేటువంటిది యోగాన్ని దీన్ని చెప్తారు. కాబట్టి మనము ప్రపంచంలో చేయాల్సినటువంటి ఇవన్నీ కూడా ఈ యొక్క విశేషమైనటువంటి ఈ పుష్య పౌర్ణమిలో స్వామీజీ చెప్పేవారు, అయా ఉచ్ఛ్రేదే ఇదే లోకాన్ న కుర్యాన్ కర్మచేద శంకరతో నకర ఉపమన్యాం ఇమాం ప్రజాహ అని భగవద్గీత చెప్తాది. ఏంటంటే మానవుడు పుట్టినేవాడు మెలకు వస్తానే ముందు భూమాతను ముట్టుకోవాలి, తర్వాత తండ్రికో తల్లికో నమస్కరించాలి, ఫోటోలు పెట్టుకోవాలి లేకపోయిన వాళ్ళకు. అందుకే నేను మా రూమ్లో పెట్టుకుంటా ఫోటోలు, సన్యాసినైనా కూడా పెట్టుకుంటా. పొద్దున్న లేస్తానే వాళ్ళు ఇద్దరికి దండం పెడతారు, అట్లా పెట్టుకోవాలి. మాతృదేవతలకు నమస్కారం చేసిన తర్వాత సూర్య నమస్కారము దండం పెట్టాల. ఇది నిత్య చర్యలో చేస్తే ఈ 12 గంటల్లో వచ్చేటువంటి ఆపదలన్నిటినీ కాపాడతారు. ఆ శక్తి, ఆ ప్రకృతిలో ఉండే శక్తి మనను రక్షిస్తుంది అని చెప్పారు. తర్వాత పూజలు పునస్కారాలు దీపాలు ఇవన్నీ ఉండాల్సిన శక్తి తగినటువంటి కర్మలన్నీ కూడా చేయొచ్చు. కానీ నీవు మరణించేంత వరకు భగవంతుని స్మరించాల్సిందే, పూజ చేయాల్సిందే, పారాయణ చేయాల్సిందే, దానం చేయాల్సిందే, మంచి మాట చెప్పాల్సిందే, ఉపయోగపడాల్సిందే, అన్ని కర్మలు చేస్తూనే ఉండాలి. ఇది ఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తాడు. స్వామీజీని ప్రశ్నించినారు. 1947లో ఈ కొండ మీదకి వచ్చే స్వామీజీ బిచ్చగాడు మాదిరి ఉన్నాడు. కింద తుండు జుట్టు ఉంది, కానీ ఆయన్ని ఎవరు గుర్తించలే. రకరకాలుగా ప్రయోగాలు జరిగినాయి, అయినా కూడా లెక్క చేయలే. కానీ ఎటువంటి అహంకారంతో ఉన్నాడో వానింటి దగ్గరే భిక్ష తీసుకున్నాడు స్వామి. వానికి అహం తగ్గించేదానికే భిక్ష తీసుకున్నాడు. అట్లా 6 నెలలు చేసినాడు భిక్షాపాత్ర ఈ కొండ మీద. స్వామి చరిత్ర అక్కడక్కడ కొంచెం ఉంది, రాసి పెట్టినటువంటి కనిపిస్తుంటాయి నాకు, అవి చదువుతుంటా. ఇంత గొప్ప సాధన నీకు పూర్వజన్మలో ఏంటి, ఏ జన్మయా అనేది, ఎంత గొప్ప జన్మ. అలాగా అట్లా చేసేటువంటి వాడు. అయితే ఏం చేసేవాడంటే బీజవాడు చూస్తే, తిండి లేనివాడు, గుడ్డ లేనివాడు చూస్తే వానికి సాయం చేసేవాడు. మంచి చదువుతూ ఉంటే వాడు వస్తే, ఒరే నీకు నేను డబ్బులు పంపుతాను, నువ్వు బాగా చదువుకో, కానీ అల్లరి పల్లరి చేయకు, చదువుకో, మంచి ప్రజ్ఞ సంపాదించుకో అని చెప్పేవాడు. తల్లిదండ్రులకు కూడా చెప్పేవాడు కాదు, వాడికి ఇస్తే వాడు వాడుకుంటాడని ఆ పిల్లోళ్ళకే మడత పెట్టి ఇచ్చేవాడు. అట్లా ప్రావీణ్యునైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇప్పటికీ పూజ్యభావంతో ఉన్నారు. ఇలాగ చేసేటువంటి సాధన ఆయన అన్ని విషయాలలో గొప్ప సాధనను చేసినాడు. అంత అద్భుతమైనటువంటి సాధన చేసినాడు, దానం చేసినాడు. అందుకే ఈరోజు ఆయనకు ఏం జరగాలో అది జరుగుతూనే ఉంది, ఏ తక్కువ లేదు. బిస్కెట్లు ఎప్పుడు స్టాక్, ఏ ప్రయత్నం లేకుండా కలకుండా వచ్చంటాది. ఏంటి చేసిన తపస్సు అలాంటిది. ఎన్ని వస్త్రాలు మహారాజులకు ఉండవు, వస్త్రాలు వస్తూనే ఉంటాయి. నేను మళ్ళీ పంపిస్తానే ఉంటా, ఎవరికొరికి కాటోనికో బుట్టోనికో ఎవడో సాధువో ఎవడో గణపడితే పంపిస్తానే అంట, వస్తానే ఉంటాయి. ఏంటి మనం ఒకటి దరిద్రుని చూస్తుంటాం, వాని గుడ్డలు ఉండవు, సరిగా ఉండడు, ఏముండదు. ఏమిటి వాని పరిస్థితి ఏంటంటే పూర్వజన్మలో ఏం చేయలే, పుణ్యకర్మలే చేయలే, అందుకే వానికి లేదు. అలాగా మనకు సమాజంలో కనిపిస్తుంటుంది. అందుకే దీంట్లో ఉండాల్సినటువంటిది ఏంటంటే మన శక్తి అయినట్టు ఏదో ఒక కర్మను చేస్తుండాలా, ఏదో ఒక పుణ్యం పని చేస్తుండాలా. కానీ అది నా కోసం చేసుకుంటున్నాననే భావంతో ఉండాలి. ఇతరుల కోసం చేస్తున్నానని అనుకోకూడదు. అది చేయగలుగుతాడు. ఎవరి కోసమో చేస్తానంటే చేయలేడు, తన కోసం చేసుకుంటున్నాననేటువంటిది చేయాలి. అందుకే సంవత్సరం అంతా ఉండే పాత చీరలు, పాత బట్టలు అన్నీ బయటేయాలి ఈ సంక్రమణానికి ముందే.
ఖాళీ చేసి పారేయాలి. అన్నీ కొత్తవి తీసుకొచ్చారు కదా, అప్పటి నుండి సంవత్సరం వరకు కొత్తవి పెట్టుకోవచ్చు. అన్నీ ఖాళీ, బీరువాలు ఖాళీగా కుళ్ళిపోతుంటాయి. మా లక్ష్మికి ఎన్నిండాయో తెల్లు, కానీ ఎంతమందికి ఇచ్చాదో ఏదో తెల్లు. ఎన్ని బేర్లు ఉన్నాయని నేను మిది మీద పడుకుంటా. ఎన్ని బేర్లు రావా, 360 రోజులు కట్టుకుని ఆ సీరియల్ అయిపోవు. అవి ఏమి దానం చేయాలి, చేసుకోవాలి, మళ్ళీ పెట్టుకోవాలి. అట్లాగా ప్రతిదీ కూడా చేస్తుండాల. మా స్వామి ఒక్క మాట మా తండ్రి గారు చేసినటువంటి సేవ ఒకటి ఏంటంటే, కొత్త పంట వస్తే కలములో ఉంటే జొన్నలు కానీ, పెసలు కానీ, ఉలువలు కానీ, శనక్కాయలు కానీ ఏయన్నా బండని వాళ్ళకెట తెలుసాదో, ఆయన రాసి కాడ ఉండేది ఏమి తెలు. ఆయన వస్తానే రెడీ అంటాడు, వాళ్ళకు తెలుసు ఆయనకు. వానికి 2 పళ్ళు, వానికి 2 పళ్ళు, వాళ్ళు 2 పళ్ళు చేస్తారు. మా దయ్యం వస్తుంది, మా తల్లి. ఇంకా పందెమే, అన్నీ పందెం పెట్టడమే జరిగింది. దాంతేలే తీసుకొని పోండి ఇట్లా దానం చేసేవాడు. నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు. కానీ మా చిన్న తండ్రి ఉన్నాడు, అన్నకు ఎదురు చెప్పేవాడు కాదు. ఆయన పెడతన్నే రాశితోనే ఇద్దరిది కలిసే ఉండాయి. ఎవరికి పెడతన్నే ఏమన్నాడు, కానీ ఆయన పెట్టే బుద్ధి లేదు. ఈయన పెడతంటే ఊరికంటాడు. అది పూర్వజన్మలో వాళ్ళకు సంస్కారం. అలాగే వాళ్ళు వచ్చినారు, ఎంతో చేసినాడు స్వామి. ఏప్రిల్ వచ్చి జూన్ వరకు మాకు జమ్మలవాడ పోయే దారిలో ఒకటి బావి ఉంది. ఆ బావి కాడ ఇంట్లో పెరుగెత్తుకొని పోయి అన్నము, జొన్నన్నం పోసి దాంట్లో కలి పోసి దానం చేసినాడని చెప్పి స్వామి చరిత్రలో ఉంది. కష్టపడి నెత్తి మీద సలివెందర మోసినాడు. 3 నెలలు 3 మైళ్ళు ఉంటుంది నీళ్ళు. ఈరోజు పక్కలో నీళ్లుంటే నువ్వు నీళ్ళు తాగుతావని అడగడు మనిషి. అంటే ఎంతమైనటువంటి భావాలు మారిపోయినాయో చూడి. అలాగ పుణ్యకర్మలు చేస్తూ వచ్చినారు కాబట్టి మరి పుణ్యమైనటువంటి సార్థకత ఉంటుంది. కాబట్టి చీనే పుణ్యే మత్యలోకం. పుణ్యం క్షీణించిందంటే ప్రకృతి నిన్ను ఒక్క క్షణం ఉండనేదు, తోసేస్తుంది. నీ గడియలు దాటినాయంటే నీ మరణము నీ చేతిలోకి వస్తుంది. నీ శ్వాస నీ చేతిలో ఉండదు, నీ మనస్సు నీ చేతిలో ఉండదు, నీ వార్లు ఎవరు ఉండరు. కానీ నేను ఒకటి చూశాను, కొడుకులను కన్నాడు, మనవళ్ళు కన్నాడు, మనవరాళ్ళు కన్నాడు. మా అబ్బా ఎప్పుడు 80లో 81లోనో 81 అనుకుంటా. నేను చిన్న పిల్లవాడిని, మా అమ్మ పని ఏదో చెప్తే వచ్చాను. కానీ కడజాతి వాడైనటువంటి వాడిని పిలిపిస్తున్నాడు. అప్పుడే నేను వస్తున్నాను తనకి, నేను ఇచ్చేవాడిని నీళ్ళు అడిగింటే. కానీ వస్తుంటే వాడిని పిలిపించాడు. ఒరే ఆ నీళ్ళు గ్లాస్ తీరా అన్నాడు. ఆ నీళ్ళ గ్లాస్ తీసుకున్నాడు. ఏంది రెడ్డి నేను తగలవంటావు అన్నాడు. ఇయరా అన్నాడు. ఆ నీళ్లు 3 గుడికెళ్ళైనా 4వ గుడికి నేను పోయి మళ్ళీ పోస్తామంటే లేడు. ఎవరు కొడుకంట? వాడు కొడుకు. పూర్వజన్మలో వాడు సంబంధం ఉంది, కానీ వాడి నీళ్ళు వస్తే పోయింది. బాబు జరిగింది ఆ విషయం. అట్లా ప్రారంధంలో ఎవరుంటారో, ఎవరు వస్తారో, ఏం చేస్తారో ఏమీ తెలియదు. అందుకు కాబట్టి మనం ముందు ప్రయత్నం చేయాల్సినటువంటిది ఏంటంటే, మనకు తెలిసినప్పుడల్లా కర్మను ఏదో ఒకటి చేసుకుంటూ జీవితాన్ని గడిపినట్లయితేనే మనకు ఈ యొక్క పుణ్యదినాల్లో వచ్చేటువంటి యొక్క చూడండి, పూర్వకాలంలో ఆ పులగము చేసి పొలాలలో జల్లినప్పుడు దుష్టశక్తులన్నీ పారిపోయేటి అంట. అందుకే పంటలు విపరీతంగా వచ్చేటువంటి 32 శక్తులుంటాయి ప్రకృతి పైన, దుష్టశక్తులు. అవన్నీ శాంతి జరుగుతుందంట. ఆ మెతుకులు జరిగితే ఆ భూమి మాతలో ఉండేటువంటి అన్నీ కూడా ఈ కృతజ్ఞత చూపించేటి అంట. అంత సాంప్రదాయమైనటువంటి మన సనాతన ధర్మంలో ఉండింది. కానీ ఈరోజు పులి జల్లేవాడే లేడు. పులి పెట్టేవాడు ఉన్నాడా? ఎవడన్నా చల్లేవాడు? భూమి మీద ఎవరైనా చల్లేవాడు ఉన్నాడా? ఏం లేదు. అందుకే అంత విపరీతమైనటువంటి కాలం మారిపోయింది. ప్రకృతి అంత బీభత్సంగా మారిపోయింది, అనుకూలంగా లేదు. చేతికి పంట దొరికేంత వరకు నమ్మకం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఋతుమాసములు పోయినాయి, ఋతుక్రమం పోయింది, ఋతువులో చేయాల్సిన పనులు చేయడం లేనిది.
ఇవన్నీ నిడ్డూరంగా తయారైనటువంటి సమాజంలో ఈరోజు శాంతి, ప్రేమ, కరుణ. అదే ఇప్పుడు ఆయన గరికపాటి ఆయన చెప్తుంటాడు, చాగంటి 84 లక్షల జీవరాశులు పొద్దున లేస్తానే నేను ఏం అపకారం చేయకుండా, ఉపకారమైన చేయలేకపోయినా నేను అపకారం చేయకుండా ప్రేమగా ఉంటే చాలు అన్నాడు. ఇది సనాతన ధర్మంలో, వేద ధర్మంలో ఆయన గణన పెట్టాడు. ఇది రోజు వస్తుంటుంది, వినండి. 84 లక్షల జీవరాశులన్నీ ఉన్నాయి ఈ భూమిపైన. ఒక్కపారి నువ్వు నమస్కారం చేసి శాంతిని కోరుకో, నీకంత మేలు జరుగుతుందని చెప్పారు. అలాగా మహనీయులల్లా చెప్తున్నారు. దాన్ని పెట్టుకొని దృష్టిలో మనం చక్కగా చేసినట్టయితే శాంతి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికం అనేటువంటి తాపాలు జీవుడు ఉన్నంత వరకు, శరీరంలో ఉన్నంత వరకు ఈ 3 తాపాలు తగ్గవు. ఈ తాపాలు తగ్గాలంటే శాంతికి మనం నోచుకోవాల్సిందే, భగవత్ సేవ చేసుకుంటూ ఉండాల్సిందే, పుణ్యకర్మలు చేస్తూనే ఉండాల్సిందే, అన్నిటినీ వదులుకోకూడదు. ఉచ్చిరే దేవిదే నా కురియాన్ కర్మచేత సంకరసు కర్త. అది కృష్ణుని అడిగినా అంట ప్రశ్న. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిలోకేషు కించ నానువర్త అవాప్తవ్యం. అయా, ఈ ప్రపంచంలో పొందేది అంటూ నాకు ఏమీ లేదు, పొందబడాల్సినది లేదు, కానీ లోక సంగ్రహ కోసం చేస్తున్నాను కర్మను, లోక సంగ్రహం కోసమే నేను పాటుపడుతున్నానని కృష్ణుడు వన్నాడు. ఎన్ని వన్నాడు, ఎన్ని బాధలు వన్నాడు. ఆయనకన్నా మనం గొప్పనా? ఆయన చరిత్రలు ఎత్తుకుంటే ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ పొందినటువంటి మహనీయులు అందరూ. ఈ భూమిపైన వచ్చినటువంటి మహనీయులందరూ కూడా కష్టాలను పొందినవారే. కష్టాలను లెక్క చేయకుండా వాళ్ళు జ్ఞానాన్ని వెతుక్కొని శాంతిని పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాగా మనం దుఃఖానికి భయపడకూడదు, సుఖానికి భయపడకూడదు, రోగానికి భయపడకూడదు, దేనికి భయపడకూడదు. భయపడినామంటే అయిపోతారు. చూడండి, కరోనాలో బిచ్చగాడు చనిపోయినాడా? ఎగసాయదారి చనిపోయినాడా? ఎవరు చనిపోయినారు? అంత మినిస్టర్లే. ప్రపంచాన్ని అంతా దాచుకునే వాళ్ళనికే కరోనా తగిలింది. కానీ మామూలు పోయినారా? డాక్టర్లు పోయినారు, ఎవరెవరు పోయినారు. బిచ్చగాడు నిత్యం తిరిగినాడు, వాడు ఎంగిల్ నీళ్ళు ఎత్తినాడు, కలవల నీళ్ళు తాగినాడు, అని చేసినాడు. వాడిని ఏమంటుకోవాలి. ఎందుకు మాతృమాత ఎందుకు ఒప్పుకుంటుందయ్యా? వాడిని ఎందుకు చంపుతుంది? వీడు భయపడతాడు కాబట్టి, వీడికి భయం అందుకు. కాబట్టి అలాగా ఆ నిర్భయత్వం కావాలంటే మనం భగవత్ శాంతిని పొందాలా. భగవత్ సేవను చేసుకుంటూ ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ పుష్య పౌర్ణాన్ని అందరూ కూడా ఈ సంక్రమణమైనటువంటి దీన్ని చేసుకొని చేయాల్సినటువంటి ఆ ఉత్తర ద్వారంలోకి పోవాలనేటువంటిది ఏంటంటే ఒక్కటే కోరుకోవాలంట. ఆ పండుగ రోజు పోవాల్సింది, నా రుణబంధము, నా పితృదేవతలకు ఏమైనా ఉన్నా, నా పాపాలు ఏమున్నా నీవే చూసుకో, కానీ నేను పుణ్యాలు ఏదైనా చేసింటే అవన్నీ నీ ఇష్టంగా చూసుకో అని ఆ ప్రకృతి మాతకు, పితృదేవతలకు దండం పెడితే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శక్తిని అంతా వాళ్ళు ఇస్తారు. అందుకు కాబట్టి అవన్నీ సాంప్రదాయంగా మన సనాతన ధర్మంలో వచ్చినది. దీన్ని దృష్టి పెట్టుకొని మనం అందరం కూడా కాపాడుకోవాలి. భగవంతుని అనుగ్రహం పొందుదురుగాక. హరి ఓం తత్సత్.